స్వామి, చరిత్ర చిత్రమైనది. కీర్తి మండలం భూమండలం అంతా వ్యాపించింది. మూగవానికి మాట్లాడే శక్తిని అనుగ్రహించారు. గుడ్డివానికి దృష్టి, గొడ్రాలికి సంతానము, ఎండుకట్టెకు ప్రాణము, విధవరాలికి సౌభాగ్యము, భక్తులకు సిరి సంపదలు ప్రసాదించారు. ఓ నరసింహ సరస్వతి, మీ పాదపద్మాలకు నమస్కారాలు. పాపాన్ని, దరిద్రాన్ని పోగొట్టి జగత్తు జ్యోతిని ప్రసాదిస్తూ కామధేను మరియు కల్పవృక్షాల వలె భక్తులను కోరినవి కోరనివి అన్నీ కూడా ఇస్తూ ముముక్షులను ముక్తిగా కూడా మీరు అనుగ్రహిస్తున్నారు. ఓ నరసింహ సరస్వతి, మీ పాదాలకు నమస్కారాలు. ఓ గురుమూర్తి, మీ పాదపద్మంలో నిత్యం స్మరించే వారికి సర్వతీర్థక్షేత్రాలు సేవించిన ఫలితము, వాటిని దర్శించిన వారికి వేలాది అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం ప్రసాదిస్తున్నాం. ఓ నరసింహ సరస్వతి, మీ పాదపద్మములకు నమస్కారాలు. వేదాలు కూడా మీ నామమహిత్యానికి అంతుపట్టనివి. ఆ సకల భువనాధిపతి అయిన మీ పాదద్వయాన్ని నా హృదయ కమలంలో మీ మనసారా మరలా పెట్టుకొని, ఓ నరసింహ సరస్వతి, మీ పాదపద్మములకు నమస్కారాలు. ఈ కలియుగంలో భక్తులను ఉద్ధరించడానికి దండక మండలధారి యతీశ్వర రూపంలో అవతరించి భీమా అమరజా సంగమంలో నృసింహ సరస్వతి అనే పేరు నివసించి, శ్రీ గురు, మీ పాదపద్మాలకు నమస్కారాలు. ఈ ప్రపంచంలోని భక్తులందరినీ తరింపజేయడానికి, యోగులకు దీక్షను గ్రహించడానికి గాంగాపురం క్షేత్రంలో వెలిసి 4 పురుషార్థాలు ప్రదర్శిస్తున్న ఓ నరసింహ సరస్వతి, మిమ్మల్ని స్తుతించడం వలన నాలో దోషాలన్నీ పోయాయి శ్రీ అని చెప్పి ఎంతో మీ పాదపద్మాలకు నమస్కారాలని సాయం దేవుడు చెప్తూ తానేమంటున్నాడంటే, ఈ శ్రీ గురు సూత్రాన్ని అష్టకాన్ని నిత్యం పఠించే వారికి బలము, సంపద, సమృద్ధి, వర్చస్సు, పుత్ర పౌత్రాద్రి ఆయురోగ్యాలతో కూడిన ఐహిక సుఖాలను కూడా తోడు వస్తుందని చెప్పి మన గురుచరిత్ర చెప్తుంది. గురుడు సంతోషించి, నాయన, నీకు కాశీ దర్శనం అయింది కదా, ఇందువలన నీ వంశంలో 21 తరాలకు కాశీయాత్ర ఫలం సిద్ధిస్తుంది. నువ్వు మా దగ్గరుండి మా పాదసేవ చేసుకో. కానీ అలా చేయాలంటే ఆ మేష్లా రాజు సేవలో ఉండకూడదు కనుక నీ భార్య బిడ్డలను తీసుకొని గంధర్వపురంలో ఉండనేటప్పటికీ ఇతను ఎంతో సంతోషపడి వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళి ఆ వాసర క్షేత్రంలో అక్కడ ఉండి తాను ఒక ముసల్మాను యొక్క రాజు యొక్క కొలువులో ఉన్నాడు కనుక ఆ కొలువును వదులుకొని భార్య బిడ్డలతో తీసుకొని భాద్రపద శుక్ల చతుర్థి నాడు గంధర్వపురానికి చేరి శ్రీగురుని పాదాలను పట్టుకొని తన కుటుంబ సభ్యులందరినీ దర్శనం చేయించేటప్పటికీ త్రిమూర్తి మాలకాకి మానసరోవంలో మునిగి రాజహంస అయినట్టు మీ దర్శనం మాత్రమే మా పాపాలన్నీ నశించాయి. గంగాజలం పాపాన్ని, చంద్రుడు తాపాన్నే కల్పవృక్షం దైన్యాన్నే పోగొట్టగలదు. కానీ తాప దైన్యాలను మూడింటిని మీ దర్శనమే మమ్మల్ని పోగొడుతుంది. సర్వ పురుషార్థులను వెంటనే ప్రసాదించగల శృతివాక్యం నాకిప్పుడు అనుభవమైందని చెప్పి మైమర్చిపోతూ ఆ యొక్క శ్రీగురుడు పాదాలను పట్టుకున్నాడంట. శ్రీగురుడు ఎంతో సంతోషించి అతని భార్య బిడ్డలను తమ సన్నిధిలో కూర్చోబెట్టుకొని వాత్సల్యంతో వాళ్ళ క్షేమ సమాచారాలు అడిగాడంట. ఒక తల్లి తన పిల్లల్ని ఎలా అడుగుతుందో ఆ విధంగా తాను శ్రీగురుడు అడుగుతున్నాడు. సాయం దేవుడు వారందరినీ స్వామికి పరిచయం చేస్తే అతని కొడుకులిద్దరు నమస్కరించేటప్పుడు ఆయన వారి శిరస్సు పైన చేయి ఉంచి ఆశీర్వదించారంట. అప్పుడు సాయం దేవుడు పెద్ద కుమారుడైన నాగనాథుని చూపిస్తూ ఆయన అన్నాడంట, సాయం దేవ, ఇతడు సిరి సంపదలతో చిరకాలం జీవిస్తాడు. వీడే మా నిజమైన భక్తుడు, మాకు ప్రీతిప్రాత్రుడు. వీడి కీర్తి ఎంతగానో విస్తరిస్తుంది. ఇతడు వంశోద్ధారకుడవుతాడు. సౌభాగ్యవతి అయిన నీ భార్య ప్రతివత. మీకింకా 4 కొడుకులు కలుగుతారు. మేష్లను సేవించడం వలన ఈ పుణ్యం నశిస్తుంది కనుక నీవిది విడిచిపెట్టి మా వద్దనే ఉండు అని చెప్పి తాను ఆశీర్వదించేటప్పటికీ ఆ తర్వాత వాళ్ళు సంతోషపడుతుంటే సాయందేవుతో చెప్పాడంట, మొదట వీరిని తీసుకొని సంగమానికి వెళ్ళి స్నానం చేసి అశ్వత్థ వృక్షాన్ని పూజించుకొని రండి నాయన అనేటప్పటికీ ఆ రోజు అనంత పద్మనాభ చతుర్థి గనక నది ఒడ్డున ఎందరో అనంత వ్రతం చేసుకుని శ్రీగురుని దర్శించాలని గంధర్వ నగరంకి వస్తున్నారు. శ్రీగురుడు సాయం దేవుణ్ణి కూడా అనంత వ్రతం చేసుకోమని చెప్పారు. అప్పుడు శ్రీగురుడు అనంట, గురుదేవ, మీరే నాకు అనంతులు, మీ పాదసేవే నాకు అనంత వ్రతం, నాకు ఇంకా వేరొక వ్రతం ఎందుకంటే, నాయన అలా కాదు, నువ్వు మా మాట విని వ్రతం చేసుకో. పూర్వం కౌండిన్యుడనే ఋషి ఈ వ్రతం చేసుకొని తన అభీష్టాన్ని
అభిష్టాలన్నీ పొందాడు. నువ్వు కూడా కౌండిన్యస్య గోత్రుడివి గనుక ఈ వ్రతం ఆచరించినప్పటికీ ఈ సాయం దేవుడు అన్నాడంట, గురుదేవా అలా అయితే ఆ వ్రత విధానము మా యొక్క గోత్ర ఋషి వలన కలిగిన ఎలా కృతజ్ఞులయ్యారో వివరించండి అని కోరేటప్పటికీ ఆ శ్రీగురుడు చెప్తూ పోయాడంట. శ్రీగురుడు సాయం దేవుడితో చెప్తున్నాడు. చెప్పిన ప్రకారం ఆ వ్రత విధానం ఎలా ఉంటుందని చెప్పి సిద్ధయోగి నీ నామధేయకుడు అన్నాడంట. అప్పుడు సిద్ధయోగి ఎంతో సంతోషపడుతూ, నువ్వు శ్రీగురుడు గురించి ఎంతగానో అడుగుతున్నావు నాయన, నాకు ఎంత సంతోషం అవుతుంది తెలుసా, నీకు చెప్తుంటే మళ్ళీ తిరిగి నాకు నా గురువులైన ఆ శ్రీగురుడిని దర్శించినట్టుగా ఉందనేటప్పటికీ ఈ నామధారకుడు ఒక చిన్న పిల్లలు ఏదైనా మిఠాయి పొట్లం కావాలని ఎలా అల్లరి చేస్తారో ఆ విధంగా సిద్ధయోగిని అడుగుతున్నాడంట. ఆ తర్వాత ఏమైంది గురుదేవ, ఆ తర్వాత ఏమైందంటే అప్పుడు శ్రీగురుడు సాయం దేవుడికి ఏం చెప్పాడో చెప్తున్నాడు. ఈ అనంతవ్రతం ఆచరించవలసిన వారికి వారు కోరుకున్న అభిష్టాలన్నీ నెరవేరుతాయంట.